వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఆందోళన చేసిన అటవీ శాఖ స్పందించలేదు. హరీష్ రావు కీలక ప్రకటన. తెలంగాణలో మళ్ళీ భూకంపం, అమరావతి వరకు వచ్చే ప్రమాదం. హీరో అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ రివ్యూ అండ్ రేటింగ్ ఒక్క మాటలో చెప్పేశారు. చల్లబడిన వాతావరణం, హైదరాబాద్లోని 3 రోజుల పాటు వడగళ్ల వానలు. కంచగచ్చిబౌలి భూములపై ఆందోళన చేసిన అటవీశాఖ స్పందించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. వెనకడ సినిమా యాక్టర్ సల్మాన్ ఖాన్ ఒక జింకను చంపితే ఆయన జైల్లో పెట్టిండ్రు. ఒక జింకను చంపితే అతను జైల్లో పెట్టిండ్రు. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిండు. మరి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అటవీశాఖ స్పందించకపోవడంతో చెట్లు నరికేశారు. వాల్టా చట్టం ప్రకారం చెట్లు కొట్టాలంటే ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి, అనుమతి ఇచ్చాకే కొట్టాలి. ప్రభుత్వ చర్యలలో 3 జింకలు చనిపోయాయి. పేదవాళ్ళు ఒక్క చెట్టు కొడితేనే జైల్లో వేస్తారు. అలాంటిది ప్రభుత్వమే వేలాది చెట్లను నరికేస్తోంది అని పేర్కొన్నారు హరీష్ రావు. చర్య తీసుకోవాలన్నా వద్దా? సెక్షన్ 29 వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారంగా ఒక జింక గాని, ఒక ఎనిమల్, వైల్డ్ లైఫ్ ఎనిమల్ ఏదైనా చనిపోతే 7 సంవత్సరాల శిక్ష వేయాలని చట్టం చెప్తా ఉంది. ఇంత స్పష్టంగా మీరు ఇవాళ ప్రకృతిని విధ్వంసం చేసి చెట్లను నరికివేసి. తెలంగాణలో త్వరలో భూకంపం రాబోతుందని ఎపిక్ ఎర్త్క్వేక్ అంచనా వేసింది. తెలంగాణలోని రామగుండం సమీపంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అటు ఏపీలోనూ అమరావతి వరకు ఈ భూకంప తీవ్రత ఉండొచ్చని అంచనా వేసింది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో భూకంపం వచ్చే ఛాన్స్ ఉందని భూగర్భ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. భూకంప తీవ్రత చాలా తీవ్రంగానే ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. రామగుండంతో పాటు ఆ పరిసరాల్లో దీని ప్రభావం ఉండొచ్చని చెబుతున్నారు. ఇటీవలే మయన్మార్లో భారీ భూకంపం వచ్చి వేలాది మంది మరణించిన సంగతి తెలిసిందే. అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ హీరోగా తెరకెక్కిన గుడ్ బ్యాడ్ అగ్లీ థియేటర్లో విడుదలైంది. కొడుకును రక్షించే హీరోగా చేసే పోరాటమే సినిమా స్టోరీ. అజిత్ స్టైల్, యాక్టింగ్, అర్జున్ దాస్ నటన, జీవి ప్రకాష్ బీజిఎం బాగున్నప్పటికీ అందుకు తగ్గట్టుగా సీన్కు ఎమోషనల్ కనెక్ట్ లేదని అభిప్రాయపడుతున్నారు ప్రేక్షకులు. త్రిష పాత్రకు ప్రాధాన్యత లేకపోగా కథలో కొత్తదనం లోపించింది అంటున్నారు. సినిమా మొత్తంగా అజిత్ ఫ్యాన్స్కు పండుగ లాంటిదని తెలుపుతున్నారు. సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే గుడ్ ఫర్ అజిత్ ఫ్యాన్స్, ఓకే ఫర్ ఆడియన్స్, బ్యాడ్ ఫర్ అజిత్ హేటర్స్ అంటూ రివ్యూవర్స్ చెబుతున్నారు. ఉక్కపోతలో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ నగరవాసులను వరుణుడు పలకరించాడు. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం అధిక ఉష్ణోగ్రతలతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడ్డాయి. దీనితో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షాలు పడతాయని జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్తో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ.